Hi Andy, I'm Govindar Reddy. I'm CEO head of Dr. Prich, Abroad MBBS Consultant Services. I'm a professional education consultant and career coach. So today's topic was sir, question answer session 21. So today's questions are very important. What is the next exam? First question is what is the next exam? What is the importance on MBBS Abroad 2021? అసలు ఏంటి నెక్స్ట్ ఎగ్జామ్ అంటే ఏంటి, అసలు దీని ఇంపార్టెన్స్ ఏంటి? సో వాట్ ఇస్ ద ఎంసీఐ, వాట్ ఇస్ ద నెక్స్ట్ ఎగ్జామ్? సో ఎంసీఐ అంటే ఏంటి, వాట్ ఇస్ ద నెక్స్ట్ ఎగ్జామ్ అంటే ఏంటి? ఓకే, సో తర్వాత వచ్చేసరికి వాట్ ఇస్ ద డిఫరెన్స్ అంటే వాట్ ఇస్ ద ఎంసీఐ ఎగ్జామ్ వర్సెస్ నెక్స్ట్ ఎగ్జామ్ అంటే ఏంటి, అసలు వాట్ ఇస్ ద నెక్స్ట్ ఎగ్జామ్ ఏంటి, దాని ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది ఎంబీబీఎస్ అబ్రాడ్ మీద? సో ఇంపాక్ట్. ఓకే, సో తర్వాత వై ఎంసీఐ క్యాన్సిల్ అండ్ రీప్లేస్ విత్ నెక్స్ట్ ఎగ్జామ్ ఆన్ 2019. ఓకే, ఇప్పుడు ఎంసీఐ లేదండి, క్యాన్సిల్ చేస్తారు. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4, ఇంపార్టెన్స్ ఆఫ్ సెలెక్షన్ ఆఫ్ ద యూనివర్సిటీ అండ్ కంట్రీ. సో వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్? సో నెక్స్ట్ ఎగ్జామ్ ఇంపార్టెన్స్ అనమాట. సో ఈ నెక్స్ట్ ఎగ్జామ్ ఇంపార్టెన్స్ బట్టి ఒక యూనివర్సిటీ కానీ ఒక కంట్రీ కానీ ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి. వై టు సెలెక్ట్ ద డెవలప్డ్ కంట్రీ ఫర్ ఎంబీబీఎస్ అబ్రాడ్ 2021 ఆఫ్టర్ introduce the next exam. So everything, so sir 2019 or 2021 onwards, so MBBS abroad on the everything is based on or whatever MBBS abroad or India next exam based everything because of, so ఇంతకు ముందు ఎంసీఐ ఉండేదండి. అసలు ఏంటి, వాట్ ఇస్ వాట్ అని, ఎంసీఐ అంటే ఏంటి, ఎన్ఎంసీ అంటే ఏంటి, వాట్ ఇస్ ద నెక్స్ట్ ఎగ్జామ్ ఏంటి, ఎన్ఎంసీ బిల్ అంటే ఏంటి? ఇంతకుముందు ఎంసీఐ ఉండేది, ఎఫ్ఎంసీ ఎగ్జామ్ అని ఉండేది, ఇప్పుడు ఎన్ఎంసీ వచ్చింది, నెక్స్ట్ ఎగ్జామ్ అంటే ఏంటి, అసలు వాట్ ఇస్ వాట్, అసలు నెక్స్ట్ ఎగ్జామ్ అంటే దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుందో తెలుసుకుంటే దాన్ని బట్టి మనం ఒక యూనివర్సిటీ ఎలా, ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జామ్ అనేది కామన్ ఎగ్జిట్ ఎగ్జామ్. సో ఆఫ్టర్ 2019 ఆన్వర్డ్స్ ఎంసీఐ ఉండేది, అంటే అబ్రాడ్ అది ఇండియా మెడికల్ ఎడ్యుకేషన్ సూపర్విజన్ చేస్తూ అబ్రాడ్ వెళ్ళే పిల్లలకి సూపర్విజన్ చేస్తూ ఆ ఎంసీఐ ఎగ్జామ్ అనేది అబ్రాడ్ వెళ్ళిన పిల్లలు ఇండియా వచ్చి రాయడానికి ఎంసీఐ ఎగ్జామ్ అని పెట్టేవాళ్ళు, అంటే ఎఫ్ఎంసీ ఫారెన్ మెడికల్ కోఆర్డినేషన్ ఎగ్జామ్ అంటారు. ఇండియాలో చదివిన వాళ్ళకి ఎలాంటి రూల్స్ రెగ్యులేషన్స్ అప్లై అవ్వు, డైరెక్ట్గా వన్స్ నీట్ వెళ్తే ఆటోమేటిక్ వాళ్ళు డైరెక్ట్గా డాక్టర్స్ అయిపోతారు. బట్ ఆఫ్టర్ నెక్స్ట్ ఎగ్జామ్ ఆఫ్టర్ ఆ ఎంసీఐని క్యాన్సిల్ చేసి ఎన్ఎంసీ బిల్ తీసుకొచ్చారు ఎప్పుడు 2019లో. ఈ రూల్స్ రెగ్యులేషన్స్ అనేవి కంపల్సరీ తెలుసుకోవాలి. ఒకటి ఎంసీఐ అంటే ఏంటి, ఎన్ఎంసీ అంటే ఏంటి, వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎంసీఐ అండ్ ఎన్ఎంసీ, వాట్ ఇస్ ద ఇంపాక్ట్ ఆన్ ఎంసీఐ ఆర్ వాట్ ఇస్ ఇంపాక్ట్ ఆన్ నెక్స్ట్ ఎగ్జామ్ ఆన్ ఎంబీబీఎస్ అబ్రాడ్ 2021. ఎంసీఐని క్యాన్సిల్ చేసి ఎన్ఎంసీ తీసుకొచ్చారు. ఎన్ఎంసీలో ఈ నెక్స్ట్ ఎగ్జామ్ అని ఇంట్రొడ్యూస్ చేస్తారు. నెక్స్ట్ ఎగ్జామ్ ఇస్ ద కామన్ ఎగ్జిట్ ఎగ్జామ్ ఎయిదర్ స్టడీ ఇన్ ఇండియా ఆర్ అబ్రాడ్. అసలు ఆ నెక్స్ట్ ఎగ్జామ్ అంటే ఏంటి, కంపల్సరీగా ప్రతి ఒక్క స్టూడెంట్ అనేది ఆ నెక్స్ట్ ఎగ్జామ్ అనేది ఏ విధంగా ఉంటుంది తెలుసుకుంటే దాన్ని బట్టి మనం ఒక యూనివర్సిటీ ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి, ఒక కంట్రీ ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు నెక్స్ట్ ఎగ్జామ్ అంటే ఏంటి? సో మీరు ఏం చేస్తారంటే సార్, జస్ట్ గో టు ద డాక్టర్ బ్రిడ్జ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్. మన డాక్టర్ బ్రిడ్జ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్లో నెంబర్ ఆఫ్ వీడియోస్ ఆన్ ద బేస్ ఆఫ్ నెక్స్ట్ ఎగ్జామ్ అంటే ఏంటి, ఎంసీ అంటే ఏంటి, దాని ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది. సార్ మెడికల్ పీజీ సీట్స్, సో మనకి ఇంత ముందు ఏంటంటే చాలా వరకు మీరు ఇక్కడ ఎంబీబీఎస్ సీట్లే కొరతగా ఉంది, ఇంకా మెడికల్ పీజీ సీట్లు ఇంకా కొరత సో చాలా తక్కువ ఉంటుంది, స్కేర్సిటీ చాలా స్కేర్సిటీ ఉంటుంది, చాలా తక్కువ ఉంటాయి. కాబట్టి సో మనం ఏంటంటే యూఎస్ఏ, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ అంటారు. బట్ ఆఫ్టర్ ఎన్ఎంసీ ఆర్ నెక్స్ట్ ఎగ్జామ్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి ఎవరైతే నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేస్తారో ప్రతి ఒక్కరికి ఇండియాలో మెడికల్ సీట్స్ ఆర్ అవైలబుల్. ఎస్, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ ఎగ్జామ్ అనేది సార్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్. ఎందుకంటే ఇదర్ స్టడీ ఇన్ ఇండియా, ఇంతకుముందు ఎంసీఐ అనేది క్యాన్సిల్ చేశారు, ఎందుకంటే దాంట్లో నెంబర్ ఆఫ్ ఫ్లాస్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. సో దాన్ని క్యాన్సిల్ చేసి ఎన్ఎంసీ తీసుకొచ్చారు. ఎన్ఎంసీలో తీసుకొచ్చి నెక్స్ట్ ఎగ్జామ్ అంటే ఇప్పుడు ఇండియాలో చదివినా సరే మీరు ఏ క్యాట్, బీ క్యాట్, సి క్యాట్ ఎవరైనా సరే కంపల్సరీగా నెక్స్ట్ ఎగ్జామ్ రాయాలి. అప్పుడు మాత్రం మీకు ఎంబీబీఎస్ సర్టిఫికేట్ ప్రాక్టీస్ వస్తుంది. వితౌట్ నెక్స్ట్ ఎగ్జామ్ మీరు డాక్టర్ అవ్వలేరు. అది ఇండియాలో చదివినా, అది ఏ క్యాట్, బీ క్యాట్, సి క్యాట్, ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ అయినా. ఈవెన్ అబ్రాడ్ వెళ్ళేటప్పుడు రూల్స్ ఉంటాయి, ఎండార్స్మెంట్ పాలసీ, నో ఎండార్స్మెంట్ పాలసీ. ఇంతకుముందు ఎండార్స్మెంట్ పాలసీ ఉండేది, ఇప్పుడు నో ఎండార్స్మెంట్ పాలసీ ఉంది. ఆ నో ఎండార్స్మెంట్ పాలసీ ప్రకారం ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి యూనివర్సిటీ. సో కాబట్టి ఈ రోజంతా టాపిక్ అంతా ఇదే. సో మీరు ఏం చేస్తారు అంటే ఈ టాపిక్స్ గురించి ఇంకా ఇండెప్త్గా తెలుసుకోవాలి అనుకుంటే మన డాక్టర్ బ్రిడ్జ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళండి. మీకు ఫుల్ ప్లెడ్జ్ నాలెడ్జ్, వాట్ ఇస్ ఎంసీఐ, వాట్ ఇస్ ద నెక్స్ట్, వాట్ ఇస్ ఇంపార్టెన్స్, వాట్ ఇస్ ఎవ్రీథింగ్, ఆల్ పాయింట్స్ ఆర్ డిస్కస్డ్ అండ్ ఎస్ నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి మన డాక్టర్ బ్రిడ్జ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్. ఓకే, సో టుడేస్ వచ్చేసరికి అసలు ఒక కంట్రీ సెలెక్షన్లో ఈ నెక్స్ట్ ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుంది, ఒక కంట్రీ సెలెక్షన్లో మీరు ఒకసారి మన డాక్టర్ బ్రిడ్జ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్కి వెళ్తే అసలు ఏంటి నెక్స్ట్ ఎగ్జామ్ అంటే ఏంటి, దాని ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది, వాట్ ఈస్ ద ఎంసీఐ అంటే ఏంటి, దానిలో ఫ్లాస్ ఎలా ఉన్నాయి, ఏంటి దాన్ని ఎందుకు క్యాన్సిల్ చేస్తారు, ఎన్ఎంసీ ఎందుకు తీసుకొచ్చారు, తర్వాత అసలు వై ఎంసీఐ క్యాన్సిల్, అసలు ఎంసీఐ ఎందుకు క్యాన్సిల్ చేస్తే దాంట్లో ఎన్ఎంసీ 2019 ఎందుకు తీసుకొచ్చారు అని మీకు చాలా క్లారిటీగా మన డాక్టర్ బ్రిడ్జ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్ నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి. జస్ట్ గో టు దట్.
సో బట్ ఈ రోజు మెయిన్ టాపిక్ వస్తారు సార్, ఒక ఇంపార్టెన్స్ అసలు కంట్రీ ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి, ఒక యూనివర్సిటీ ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలని చెప్తున్నారు. దీనికి కూడా టెంపర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి మన డాక్టర్ జాబ్లో ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్లో. బట్ ఈ రోజు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా క్లారిటీగా. సార్ ఏదైనా ఒక కంట్రీ వెళ్ళే ముందు మనం టీవీలో అడ్వర్టైజ్మెంట్ చూడడం కానీ లేదా ఇంకోటి వగైరా చూడకుండా అసలు ఫస్ట్ వచ్చేసరికి ఒక కంట్రీ, ఎందుకంటే నెక్స్ట్ ఎగ్జామ్ హై లెవెల్ ప్రాక్టికల్ ఉండే ఎగ్జామ్, సబ్జెక్ట్ ఉండాలి, క్లినికల్ సబ్జెక్ట్ ఉండాలి, ఎనాలిటికల్ థింకింగ్ ఉండాలి, క్రాస్ థింకింగ్ ఉండాలి, సో మంచి సబ్జెక్ట్ కమాండ్ ఉండాలి. అలాంటి యూనివర్సిటీస్ నెక్స్ట్ ఎగ్జామ్ ఇస్ నాట్ సింపుల్ ఎగ్జామ్. ఎంసీఏ అనేది ఇంతకుముందు మల్టిపుల్ చాయిస్ థియరీ బేస్డ్ అవ్వ. మీకు కావాలంటే సబ్జెక్ట్ లేదనుకోండి, డైరెక్ట్గా ఢిల్లీలో కూర్చోటం మన నీట్ కోచింగ్ సెంటర్ తీసుకొని మన మార్క్స్ వస్తాయి. బట్ ఇప్పుడు అలా నెక్స్ట్ ఎగ్జామ్ అలా ఉండదు. కంపల్సరీగా వచ్చేసరికి మంచి యూనివర్సిటీ ఉండాలి, మంచి యూనివర్సిటీతో కూడా మంచి కంట్రీ ఉండాలి. సో దాంట్లో మనం ప్రోగ్రామ్ అంతా పర్ఫెక్ట్గా ఉండాలి. ఇప్పుడు మీరు ఫిలిపీన్స్ చూసినా, కిర్గిస్తాన్ చూసినా, జార్జియా చూసినా డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అక్కడ ఉండే యాక్చువల్ ప్రోగ్రామ్స్ వేరు, వీళ్ళు చెప్పే ప్రోగ్రామ్స్ వేరు. సో కాబట్టి డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. సో కాబట్టి ఇప్పుడు అనేది మీరు ఈ ప్రోగ్రామ్స్ని ఇప్పుడు నెంబర్ ఆఫ్ వీడియోస్ మనం చూసిన తర్వాత మీరు చాలా కన్ఫ్యూజ్ అయి ఉంటారు. సో మీరు ఒకటే చేయండి సార్, ఏదైనా ఒక కంట్రీ వెళ్ళే ముందు డెవలప్డ్ కంట్రీ కాదా సెలెక్ట్ చేసుకోండి. సో డెవలప్డ్ కంట్రీ కాదా సెలెక్ట్ చేసుకోండి. 95.9 ఆల్మోస్ట్ 95% ఒకసారి మీకు క్లారిటీ వచ్చేస్తుంది. మీరు ఎలాంటి రూల్స్ రేపు ఇప్పుడు ఏదైనా ఒక బ్రాండెడ్ ప్రోడక్ట్ తీసుకున్నప్పుడు మనం ఎత్తుకోవాల్సిన అవసరం లేదు. సో ఒక బ్రాండ్ ప్రోడక్ట్ తీసుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన చైనా ఫోన్స్ అయితే ఇంకోటి తీసుకుంటే ఖచ్చితంగా వచ్చేసరికి రిపేర్స్ ఎక్కువ ఉంటాయి ఫ్యూచర్లో. నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను. సేమ్ లైక్ దట్ ఎంబీబీఎస్ మీరు ఫిలిపీన్స్ కానీ, కిర్గిస్తాన్ కానీ, జార్జియా కానీ 3 నేను ఆల్రెడీ వీటి గురించి చెప్పుకున్నాను. ఫిలిపీన్స్లో దెర్ ఇస్ నో డైరెక్ట్ ఎంబీబీఎస్. కంపల్సరీ 2 years ఇంటర్మీడియట్ చదవాలి, దానికి 10 లక్షలు పెట్టాలి. ఆ తర్వాత మన నీట్ ఎగ్జామ్ ఎలానో ఎన్మెట్ ఎగ్జామ్ అలా రాయాలి. దాంట్లో పాస్ అయితే ఎంబీబీఎస్ సీట్, లేకపోతే మళ్ళీ ఇండియా వచ్చి నీట్ ఎగ్జామ్ రాయాలి. జార్జియాలో వచ్చేసరికి మీకు ఇప్పుడు జార్జియాలో ఏ యూనివర్సిటీ అయినా సరే ఇప్పటికి ఒక్క బ్యాచ్ కూడా బయటికి రాలా, ఇప్పటి వరకు ఎంబీబీఎస్ బయటికి రాలా. అండ్ దట్టు ఇండియాలో ప్రాక్టీస్ అక్కడ థియరీ, ఇక్కడ ప్రాక్టికల్స్ అంటారు. అది ఇన్వాలిడ్ అనమాట. 5 years ప్రోగ్రామ్ ఇన్ జార్జియా ఇన్వాలిడ్. ఈవెన్ కిర్గిస్తాన్ కూడా అంతే. కిర్గిస్తాన్లో కూడా 5 years ఎంబీబీఎస్ ప్రోగ్రామ్ ఇస్ ఇన్వాలిడ్. 6 years యాక్చువల్ డ్యూరేషన్. జార్జియా కూడా 6 years. కంపల్సరీ లాంగ్వేజ్ అనేది మ్యాండేట్, లేకపోతే ఆ డిగ్రీ అనేది చాలా యూనివర్సిటీస్లో ఆ కంట్రీలో ఆ డిగ్రీస్ వ్యాలిడ్ కాదు, ఎక్సెప్ట్ రష్యా. మీరు వెళ్ళే ఏ యూనివర్సిటీస్ అయినా, ఏ కంట్రీస్ వెళ్ళినా ఆ కంట్రీస్లో మనకి ఆ డిగ్రీస్ వ్యాలిడ్ కాదు. రష్యాలో మీరు ఆ డిగ్రీ వ్యాలిడ్, మీరు అక్కడ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. బట్ రిమైనింగ్ కంట్రీస్లో అక్కడ ప్రాక్టీస్ చేసుకోవడానికి వీఆర్ నాట్ ఎలిజిబుల్. సో మనం అనేది వీఆర్ నాట్ ఎలిజిబుల్. జస్ట్ అక్కడికి వెళ్ళి చదువుకోవడం, థియరీ వరకు చదువుకోవడం, హైదరాబాద్లో ప్రాక్టికల్ చేయడం, మళ్ళీ ఇండియా వచ్చి నెక్స్ట్ ఎగ్జామ్ రాయడం. అలా అసలు ఆ విధంగా నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేయడం హైలీ ఇంపాసిబుల్. మీరు జార్జియా తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్, జార్జియాలో కూడా అంతే. ఒక్క బ్యాచ్ కూడా ఒక యూనివర్సిటీ బయటికి రాలి. సో డిఫరెంట్ కంట్రీస్, ఎందుకంటే ఒక డెవలప్డ్ కంట్రీ ఆర్ అండర్ డెవలప్డ్ కంట్రీ సెలెక్ట్ చేసుకుంటే, ఒక డెవలపింగ్ కంట్రీ ఆర్ అండర్ డెవలప్డ్ కంట్రీ సెలెక్ట్ చేసుకుంటే, అండర్ డెవలప్డ్ కిర్గిస్తాన్ ఇస్ అండర్ డెవలప్డ్ కంట్రీ, ఫిలిపీన్స్ ఆల్మోస్ట్ అలా అంతే ఉంటుంది. సో కాబట్టి వెళ్ళే యూనివర్సిటీ ఏదైనా ఒక కంట్రీ లేకపోతే డెవలప్డ్ కంట్రీ వెళ్తే మీకు రూల్స్ రెగ్యులేషన్స్ 100% పక్కాగా ఉంటాయి. 100% పక్కాగా ఉంటాయి. మీరు ఎలా డైరెక్ట్గా మనం నార్మల్గా వెళ్ళిపోవచ్చు. బట్ కాకపోతే ప్రాపర్గా ప్లాన్ చేసుకోకపోతే మాత్రం 100% వస్తారు. డబ్బులు వేస్ట్ అయిపోతే, టైం వేస్ట్ అయిపోతుంది. రేపు నెక్స్ట్ ఎగ్జామ్ ఉంటుంది. ఈ నెక్స్ట్ ఎగ్జామ్ అనేది మన కోచింగ్ సెంటర్లో కోచింగ్ ఇవ్వడానికి కుదరదు. కంపల్సరీగా హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ ఆర్ యూనివర్సిటీలో సబ్జెక్ట్ మీద కమాండ్ ఉండాలి. ఇంతకుముందు ఎంసీఏ అనేది జస్ట్ థియరీ బేస్డ్. మీరు అక్కడ చదవకపోయినా ఇక్కడ ఏదో కోచింగ్ ఇచ్చేసి చేయొచ్చు. బట్ నెక్స్ట్ ఎగ్జామ్ అలా ఉండదు. కోచింగ్ ఇచ్చినా ఛాయిస్ ఉండదు. ఎందుకంటే మనకి హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ కానీ, ఆ సబ్జెక్ట్, ఆ వే ఆఫ్ క్వశ్చనింగ్ కానీ డిఫరెంట్గా ఉంటుంది, ఎంటైర్లీ డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు కంట్రీ అనేది ఒక యూనివర్సిటీ సెలెక్షన్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఏదైనా ఒక కంట్రీ సెలెక్ట్ చేసుకుంటే ఫస్ట్ ఆ కంట్రీ డెవలప్డ్ కంట్రీ కాదని సెలెక్ట్ చేసుకోండి. దాంట్లో డైరెక్ట్ ఎంబీబీఎస్ ఉందా లేదా, ఫుల్లీ ఇంగ్లీష్ మీడియమా కాదా, ఇన్సైడ్ క్యాంపస్ హాస్టల్స్ ఉన్నాయా లేదా, ఇండియన్ ఫుడ్ ఇస్ అవైలబులా కాదా, సెక్యూరిటీ ఉందా లేదా, ఈ పాయింట్స్ అన్ని ఒక కంట్రీ సెలెక్ట్ చేసుకునే ముందు కంట్రీ ఫస్ట్ డెవలప్డ్ కంట్రీ కదా. డెవలప్డ్ కంట్రీ అయితే ఏ కన్సల్టెంట్ చేతులు పెట్టడానికి ఉండదు. ఎడ్యుకేషన్ సిస్టంలో కానీ ఇంకో దాంట్లో ఫ్రాడ్ చేయడానికి 99.99% ఉండదు. అదే అండర్ డెవలప్డ్ కంట్రీ అయితే ఫుల్ హ్యాండ్స్. మన వాళ్ళు తీసుకెళ్ళి అక్కడ క్లాసులు చెప్పడం, వాళ్ళని తీసుకొచ్చి అక్కడ ప్రాక్టీస్ చేయించడం, ఇంకా డిఫరెంట్గా ఉంటుంది. డెవలపింగ్ అయితే ఇంకా యావరేజ్గా ఉంటుంది. సో మీరు ఒకసారి ఇప్పుడు, ఎందుకంటే ఈ డెసిషన్ ఎప్పుడు రిమైనింగ్ మనం ఏది చేసినంత, మనం ఏదైనా చేసామనుకోండి, బిజినెస్ ఇంకోటి చేసామనుకోండి, పెద్ద ప్రాబ్లం ఉంటుంది. లైఫ్లో ఒక లైఫ్ కాబట్టి ఇది ఒకే టైం వస్తుంది. ఒక టైంలో కంపల్సరీ ఈ టైంలో మంచి డెసిషన్ తీసుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా ది బెస్ట్ డెసిషన్ తీసుకోవాలి. మళ్ళీ వెనక్కి వెళ్ళి ముందుకు అలా తిరగలేము. కాబట్టి ఒకసారి ఫిక్స్ అయ్యండి. చాలా జాగ్రత్తగా, చాలా జాగ్రత్తగా ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో మీరు ఆ తీసుకోవడం అనేది, డెసిషన్ మేకింగ్ తీసుకుంటే వెరీ ఇంపార్టెంట్. అదర్వైజ్ టోటల్ మనీ వేస్ట్, టైం వేస్ట్, ఎవ్రీథింగ్ ఇస్ వేస్ట్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు టైం వేస్ట్ అయిపోతుంది.
ప్రాపర్ సెలక్షన్ ఆఫ్ ద కంట్రీ, ప్రాపర్ సెలక్షన్ ఆఫ్ ద యూనివర్సిటీ, ప్రాపర్ యూనివర్సిటీ కూడా, ప్రాపర్ కంట్రీ కూడా సెలెక్ట్ చేసుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకని ఒక డెవలప్డ్ కంట్రీ సెలెక్ట్ చేసుకోండి. మీకు ఇప్పుడున్న ప్రజెంట్ యూఎస్ఏ, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ 5 కంట్రీస్లో 2 to 5 crores అవుతుంది. బట్ దానికి అడ్మిషన్స్, డైరెక్ట్ అడ్మిషన్స్ ఉండవు. 2 years ప్రీమియర్స్ ఖచ్చితంగా ఉంటుంది. తర్వాత ఎంట్రన్స్ ఎగ్జామ్లు, తర్వాత IELTS కోర్సులు, ఇంగ్లీష్ స్పీకింగ్ కోర్సులు చాలా ఉంటాయి. బట్ వాటిలో 5 to 6 crores అవుతుంది బడ్జెట్. యూఎస్ఏ, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ 40 lakhs 30 lakhs ఎక్కడ అవ్వదు. అది 100% ఫ్రాడ్ అది. ఓకే, అండ్ మీకు డెవలప్డ్ కంట్రీ అంటే రైట్ నౌ ఫిలిపీన్స్ ఇస్ యావరేజ్ కంట్రీ, వెరీ వెరీ యావరేజ్ కంట్రీ. అండ్ దట్టు అక్కడ ఫిలిపీన్స్లో డిగ్రీ, మన డిగ్రీ అక్కడ మన ప్రాక్టీస్ చేసుకోవడం ఇన్వాలిడ్, అంటే దట్ డిగ్రీ ఈజ్ ఇన్వాలిడ్ అనమాట. ఇండియా వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవడం ఉంది, కిర్గిస్తాన్ అంతే, జార్జియా అంతే. సో సెలక్షన్ ఆఫ్ ద కంట్రీ, సెలక్షన్ ఆఫ్ ద యూనివర్సిటీస్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్. ఏ చిన్న మిస్టేక్ చేసినా సరే టోటల్ మనీ వేస్ట్, టోటల్ ఎవ్రీథింగ్ అంతే. ఒకసారి స్టెప్ ఇన్ అవుతాం కదా, అంతే కదా. సో కాబట్టి డెవలప్డ్ కంట్రీ, రైట్ నౌ డెవలప్డ్ కంట్రీస్ ఆర్ రష్యా. రష్యా ఇస్ ఆల్మోస్ట్ ఆల్ ఎవరు మేము చేయడానికి ఉండదు, ఎవరు చేయడానికి ఉండదు. అక్కడ ఉన్న పాయింట్ టు పాయింట్ మనం కంపల్సరీగా ఫాలో అవ్వడమే. దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ద డెవలప్డ్ కంట్రీ. దట్ ద రూల్స్ రెగ్యులేషన్స్. ఫస్ట్ ఒక డెవలప్డ్ కంట్రీ సెలెక్ట్ చేసుకుంటే రూల్స్ రెగ్యులేషన్స్ పక్కాగా ఉంటాయి, ఎవరు చేంజ్ చేయడానికి ఉండదు. మీకు అగ్రిమెంట్స్ కానీ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా ఉంటాయి. సో నేను రష్యాలో చాలా మంది చెప్తారు, రష్యాలో రష్యన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే ఏమీ అవసరం లేదండి. మీకు అడ్మిషన్ లెటర్, కన్ఫర్మేషన్ లెటర్ క్లియర్గా రాసి ఉంటారు 6 years ఇంగ్లీష్ మీడియం అని. మీరు ఏదైనా రష్యాలో ఒక యూనివర్సిటీకి వెళ్ళే ముందు ఆ యూనివర్సిటీ అడ్మిషన్ లెటర్స్ తీసుకోండి. అడ్మిషన్ కన్ఫర్మేషన్ లెటర్లో క్లియర్గా 6 years ఇంగ్లీష్ మీడియం అని రాసుంటారు. బైలింగ్వల్ అయితే 3 years ఇంగ్లీష్ మీడియం, 3 years బైలింగ్వల్ అని రాసుంటారు. ఓకేనండి, ఇది ఒక పాయింట్ పట్టుకుని సరిపోతుంది. ఎవరెవరో చెప్తారు డిఫరెంట్ కన్సల్టెంట్స్, జస్ట్ PROs అంటారు 5,000 10,000 కోసం వాళ్ళు ఏదైనా చెప్తారు. సో మీ అనేది డిసిషన్ మేకింగ్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్. అదర్వైజ్ టోటల్ ఎవ్రీథింగ్ వేస్ట్ అయిపోతుంది ఫర్దర్గా. దిస్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టెప్. కాబట్టి మన అండర్ గ్రాడ్యుయేషన్ అనేది లైఫ్ బేస్డ్ కాబట్టి చాలా జాగ్రత్తగా తీసుకోండి. ఫస్ట్ పాయింట్ ఏం లేదండి, ఆ కంట్రీ డెవలప్డ్ కంట్రీ కాదా, ఆ యూనివర్సిటీ ఫుల్లీ ఇంగ్లీష్ మీడియమే కాదా, డైరెక్ట్ MBBS ఉందా లేదా, ఇన్సైడ్ క్యాంపస్ హాస్టల్ అనేది ఇండియన్ ఫుడ్ ఉందా లేదా, క్లైమేట్ అనేది నార్మల్గా ఉంటుంది, చెక్ చేసుకోండి. క్లైమేట్ ఎవరైనా పడకపోతే చెక్ చేసుకోండి, పడితే హ్యాపీగా మీరు రష్యా 100%. రష్యాలో కూడా నార్మల్ మన ఇండియన్ క్లైమేట్ ఉండే యూనివర్సిటీ ఉంది, మంచి యూనివర్సిటీ. క్రీమియా ఫెడరల్, బస్కిర్ స్టేట్, విలియనోస్కో, దిస్ ఆర్ 3 అంటే రిమైనింగ్ బడ్జెట్ పెట్టుకునే కొద్ది డిఫరెంట్ మంచి యూనివర్సిటీస్, వరల్డ్ బెస్ట్ రీసెర్చ్ మెడికల్ యూనివర్సిటీస్ అండ్ వ్యాక్సిన్ తీసుకొచ్చిన యూనివర్సిటీస్ ఉన్నాయి, అండ్ నోబెల్ ప్రైజ్ అవార్డు వచ్చిన యూనివర్సిటీస్ ఉన్నాయి. బడ్జెట్ కూడా మాక్సిమం బడ్జెట్ వస్తుంది 25 lakhs, ట్యూషన్ ఫీజు వస్తుంది 2.5 lakhs to 3 lakhs మాక్సిమం బడ్జెట్ ఉంటుంది, ఇంక్లూడింగ్ ఫుడ్ అండ్ అకామిడేషన్. టోటల్ బడ్జెట్ వస్తుంది 25 lakhs. డైరెక్ట్ MBBS ఫుల్ ప్లేజ్డ్ 6 years ఇంగ్లీష్ మీడియం. మీరు అడ్మిషన్ లెటర్ చూస్తే మీకు కన్ఫర్మేషన్ వస్తుంది. రష్యాలో మీరు ఏ యూనివర్సిటీకి వెళ్ళాలన్నా రష్యాలో, ఎందుకంటే రష్యా చాలా మంది రష్యన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి బైలింగ్వల్ అంటున్నారు. ఏదైనా ఒక అడ్మిషన్ లెటర్ తీసుకుంటే మీకు క్లియర్ కట్గా దాంట్లో మీకు క్లియర్గా రాసుంటారు ఇది బైలింగ్వల్ యూనివర్సిటీ లేకపోతే ఫుల్ ఇంగ్లీష్ మీడియం. 6 years ఇంగ్లీష్ మీడియం రాసిన యూనివర్సిటీస్కి వెళ్ళండి. బడ్జెట్ కూడా క్లియర్గా రాసుంటారు, అగ్రిమెంట్స్ వస్తాయి యూనివర్సిటీ నుంచి, మనం ఇస్తాం అగ్రిమెంట్, ఎవ్రీథింగ్ ఇస్ వెరీ పర్ఫెక్ట్గా ఉంటుంది. డోంట్ సో మీకు చాలా మంది డీవియేట్ చేస్తుంటారు అనమాట 5,000 10,000 PROs. సో అది అలా ఉంటుంది, ఇలా ఉంటుంది. సో వీఆర్ డాక్టర్ ప్లేజ్ అబ్రాడ్ MBBS యూట్యూబ్ ఛానల్ ఫుల్ ప్లేజ్ హానెస్ట్ 100% హానెస్ట్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్. ఓకే, మీకు ఏ డౌట్ ఉన్నా సరే జస్ట్ కాంటాక్ట్ బిలో వాట్సాప్ నంబర్స్ ఫర్ ఎనీ కంట్రీ, ఎనీ యూనివర్సిటీ. Just go to the Dr. Page Abroad. Just go to the Dr. Page Abroad MBBS YouTube channel. You get the full knowledge of different countries. What is the next exam? What is the next exam? What is the difference? What is the impact on MBBS Abroad 2021? What is the medical PG options? Everything is there. Prati information already full page ichunnam. Just go through that Dr. Page Abroad MBBS YouTube channel. You get the full knowledge of all the countries information. Get the full. If you have any other questions or any other doubts, just contact below some numbers. But for direct personal counseling, face-to-face counseling. Okay. And so don't forget that selection of the country, selection of the universities is very, very, very important on the basis of next exam. So ఇంతకు ముందులో ఉండదు ఎంసీ అంటే అది వేరు, అది జస్ట్ నార్మల్ ఎగ్జామ్. నెక్స్ట్ ఈజ్ ఇంటర్నేషనల్ ఎగ్జామ్, స్టాండర్డ్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టాండర్డైజ్డ్ ఎగ్జామ్. సో చాలా జాగ్రత్తగా కంట్రీ సెలెక్షన్ అనేది చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకుంటే మనం లైఫ్ ఈజ్ 100% బ్రైట్ అవుతుంది. అదర్వైజ్ టోటల్ ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ అవుతాం. సో కాబట్టి ఈ PROs ఇంటి దగ్గరికి వచ్చి, ఎస్పెషల్ ఆ ఇంటి దగ్గరికి వచ్చే PROs మాత్రం ఎప్పుడూ నమ్మవద్దు. వాళ్ళు ఏంటంటే 5,000 10,000 ఏదైనా చెప్తారు. సో ఇంటికి వచ్చే PROs అసలు నమ్మవలసిన అవసరం లేదు. ఎందుకంటే కాబట్టి డైరెక్ట్గా వెళ్ళి ఎవరైతే మెయిన్ ఉన్నారో వాళ్ళే అడగండి. ఇప్పుడున్న మీకు డౌట్స్ అన్ని వాళ్ళే అడగండి. PROs ఏంటంటే వాళ్ళు 5,000 10,000 కోసం ఏదైనా చెప్తారు. సో చాలా జాగ్రత్తగా డెసిషన్ మేకింగ్ అనేది చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సి వస్తుంది. ఓకే, సో జస్ట్ గో టు డాక్టర్ పీజ్ అబ్రాడ్ MBBS యూట్యూబ్ ఛానల్. బట్ డెవలప్డ్ కంట్రీ సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ కంట్రీ డెవలప్డ్ కంట్రీ కాదా, యూనివర్సిటీ డైరెక్ట్ MBBS ఉందా లేదా, ఫుల్ ప్లేజ్ ఇంగ్లీష్ మీడియం ఉందా లేదా, అడ్మిషన్ లెటర్ తీసుకుని దాంట్లో ఫుల్ ఇంగ్లీష్ మీడియం కాదా, డైరెక్ట్ MBBS ఉందా లేదా సెలెక్ట్ చేసుకోండి. 100% నెక్స్ట్ ఎగ్జామ్ 200% క్రాక్ చేస్తారు. ఓకే,
any doubts, just contact those of numbers, and admissions are still going on. ఎవరైనా సరే రిసీట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చేసుకోండి. అండ్ ఫేస్ టు ఫేస్ కౌన్సిలింగ్ కోసం డైరెక్ట్ మన ఆఫీసెస్ ఉన్నాయి, వచ్చి కింద వాట్సాప్ నెంబర్స్ కనెక్ట్ అయ్యి హ్యాపీగా మీరు ఫేస్ టు ఫేస్ కౌన్సిలింగ్ మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే జస్ట్ కాంటాక్ట్ దోస్ ఆఫ్ నెంబర్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.